సొరకాయ కూర చేద్దాం ఈరోజు. బాండి పెట్టుకున్నాం కదా, బాండి వేడెక్కింది. అంతా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఉల్లిపాయలు బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు సొరకాయ ముక్కలు వేద్దాం. పచ్చిమిరపకాయలు, రాళ్ళ ఉప్పు, 4 చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇట్లా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ కూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ముక్కలు సగం ఉడికిపోయినాయి. సగం ఉడికినప్పుడే వేయాలి, పూర్తి ఉడికేదాకా ఆగొద్దు. సగం ఉడికినప్పుడే పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం వేసినాం కదా, బాగా కలపాలి. కూర బాండి పైన ఇట్లా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద కొంచెం 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్ళు ఆవిరి కూరలోకి దిగి కూర గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. పైన ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టినాం కదా, మొత్తం ఆవిరి అయిపోయింది. కిందకి దిగిపోయి కూర మంచిగా గుజ్జుగా ఉడికింది. కూర ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. సొరకాయ కూర ఉడికిపోయింది అంతే.